హాయ్ ఫ్రెండ్స్, దీన్ని బాగా బీచ్ అంటారు. ఇది గోవాలోని ఒక బ్యూటిఫుల్ ప్లేసెస్, బిగ్గెస్ట్ బీచ్. గోవాకి ఒక మంచి ప్రసిద్ధమైన బీచ్. పోతే దీని పక్కన కాలంగట్ బీచ్ అని ఒకటి వస్తుంది. మళ్ళీ అటు సైడ్ వెళ్తే కొంచెం రైట్ సైడ్ వెళ్తే మన ఇది అర్జున బీచ్. అవన్నీ మామూలు చిన్న బీచ్, కానీ ఇది బాగా బీచ్ అంటే ఎక్కువ జనాలు ఎక్కువ స్పెండ్ చేసేది, ఎంజాయ్మెంట్ చేసేది, అన్నిటికీ ఎక్కువ సౌలతులు ఉండేది ఈ బాగా బీచ్. బట్ కాలంగట్ బీచ్లో కూడా చాలా బాగా ఎక్కువ జనాలు ఉంటారు. అక్కడ కూడా మంచి ఫెసిలిటీ ఉన్నాయి. కాకపోతే ఫ్రెండ్స్ ఏంటంటే ఈ బీచ్లో మన నైట్ పూట కొంచెం ఈ బీచ్ రెస్టారెంట్లో మనం ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంటుందండి. ఎందుకంటే మనం ఈ మన తెలుగు వాళ్ళని చూసి వాళ్ళు మనల్ని బకరా చేసి మన దగ్గర ఎలాగైనా వీళ్ళని ఇది చేయాలన్నట్టు ఒక విధిగా వాళ్ళు రేట్లు వేస్తుంటారు. మనం ఎప్పుడైనా కానీ మనం తినాలన్నప్పుడు ఫుడ్ తీసుకొని తినాలన్నప్పుడు కొంచెం ముందుగా వాళ్ళని అడగాలి, రేట్ అడగాలి. రేట్ అడిగి ఎంత ఉంటుంది, దాని ప్రైస్ ఎంత, అప్పుడు వాళ్ళు చెప్పినట్టు దాని ప్రకారం మనం తినొచ్చు. లేదు మన తర్వాత మనం తిన్నాక మనం దానికి డబల్ వేస్తారు. ఎందుకంటే మనము ఎస్టిమేషన్ చేసుకుంటాం, ఒక 1000 రూపాయలు, 1500 ఇట్లా ఎస్టిమేషన్. కానీ వాడు మనం ఎస్టిమేషన్ వేసుకున్న దానికి డబల్ వేస్తాడు, 3000 వేస్తాడు బిల్లు. ఎందుకంటే అదంతా అంటాడు, ఇదంతా అంటాడు, మీకు అట్లా వచ్చింది ఇట్లా అంటాడు. అందుకని చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి ఫుడ్ తీసుకోండి. కాకపోతే మీరు ఫుడ్ బయట తినడానికే కొంచెం సేఫ్ ఉంటుంది. ఈ బీచ్లో మాత్రం ఫుడ్ రెస్టారెంట్లో తినకూడదు. మీరు డ్రింక్ అయినా ఇప్పుడు చాలామంది మన ఈ గోవాకి రావడానికి మన ఏపీ తెలంగాణ ప్రజలు యువకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఎంజాయ్మెంట్ చేయడానికి. మరి ఫ్యామిలీస్ అంటే మనం వీకెండ్స్ అంటే సమ్మర్ హాలిడేస్లో, వీకెండ్ హాలిడేస్లో ఉంటాయి కదా, అప్పుడు ఫ్యామిలీస్ వస్తుంటారు. ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చి ఎంజాయ్ పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. బట్ ఈ అబ్బాయిలు ఏం చేస్తారంటే వాళ్ళకి చాలా యంగ్ వయసు కదా, వాళ్ళు ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి ఇంకా ఇది ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు అనుకున్నప్పుడు వచ్చేస్తుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ డ్రింక్ మన వైన్ అంటే చాలా తక్కువ ఎందుకంటే మన తెలంగాణ, ఆంధ్ర కంటే చాలా తక్కువ. కానీ అక్కడ దొరకని మంచి కాస్ట్ మంచి మందులు దొరుకుతాయి అంటే తాగడానికి. వైన్స్, విస్కీ, చాలా అన్నీ ఏదైనా ఉంది, కానీ మంచి మందు ఉంటారు. అందుకని వస్తుంటారు ఎక్కువ మంది. ఈ ఫారినర్స్ అంటే వాళ్ళు సమ్మరు వీకెండ్ వాళ్ళు సమ్మర్లు ఎంజాయ్ చేయడానికి, అంటే వాళ్ళు అక్కడ వేడి ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి చల్లదనం కోసం ఇటు వస్తుంటారు. ఫారినర్స్ కూడా వస్తుంటారు. ఎందుకంటే ఈ బాగా బీచ్ చాలా ప్రసిద్ధి చెందిందనమాట. దీనికి ఎంతో పేరు పొందింది. మనకి మెయిన్ కాలంగట్టు బీచ్, బాగా బీచ్, ఈ రెండు దగ్గరే ఉంటాయి. కాకపోతే రద్దీ ఎక్కువ, జనాలు ఎక్కువ వస్తుంటారు. ఎంజాయ్మెంట్ నువ్వు బయట రూమ్ తీసుకొని మనం డ్రింక్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బయట మనం వచ్చినప్పుడు అడుగు ఒక పర్సన్ వస్తాడు, మనం చూసి అంటాడు, మీకు అక్కడ ఒక తక్కువ రేటు ఉంది, అక్కడ మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, మీకు అక్కడ బెనిఫిట్స్ ఉంటాయి, మీకు అక్కడ ఇది ఆఫర్స్ ఉంటాయి, మీకు చాలా బాగుంటుంది, మీకు ఏదైనా ఫుడ్ ఏం తక్కువ అని చెప్పి మనల్ని తీసుకుపోతారు. తీసుకుపోయినప్పుడు మీరు వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళ మాట వినకూడదు. ఒకవేళ మీరు వాళ్ళ మాట విని మోసపోయి తక్కువ రేటు కానీ ఆఫర్ వస్తుందని వెళితే ఆడికి పోయినాక నీ జేబుల పైసలు మొత్తం ఖలాస్, నీ గుండు గురిగిచ్చి పంపిస్తుంది. ఎందుకంటే కవ్వించే సాగర గీతం, కౌగిట్లో సంచారాగం, నీడిచ్చే నీలాకాశం, రాగాలు తీసేటి వేళ
తాళమే గుండెలోనా చీకట్లో తారా దీపం చిరునవ్వే ఆరో ప్రాణం మీదిలే గాజివేళ